Well, when we have such a great help, మన మాస్టర్లు మనపైన నమ్మకం ఉంచి మనకు చేసే సహాయం, అలాగే మన కుటుంబ సభ్యులు మనపైన ఉంచిన నమ్మకం మనలో ఒక నిర్దిష్టమైన మానసిక స్థితిని, వైఖరిని నెలకొల్పుతాయి. ఆ వైఖరితో మనం మన బలహీనతల మీద పనిచేస్తాం. I don't want to show my weaknesses directly or indirectly to my mother or to my father. నేను నా బలహీనతలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా తల్లిదండ్రులకు, నా జీవిత భాగస్వామికి లేక నా పిల్లలకు చూపించాలని అనుకోను. అలాగే దానిని దాచను కూడా. నేను నా పట్ల నిజాయితీగా ఉండాలి. మీరు పూర్తిగా నైతికంగా ఉండాలని అంటే మీ దృష్టిని అనవసరంగా అన్ని పక్కలకు తిప్పకుండా ఉండాలని నిర్ణయించుకున్న తరువాత మీరు దృష్టిని కేంద్రీకరించి ఉండండి. శ్రద్ధ పెట్టండి. At the job or your business, జీవితంలో మీ ఉద్యోగం లేదా వ్యాపారం, మీ కుటుంబం, మీరు, మీ స్నేహితులు, ఇలా కొన్ని విషయాలే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబాలు, వృత్తి ఉద్యోగాలు, సంబంధాలు, వీటి మధ్య ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఉండటం అనేది అన్నింటినీ మార్చివేస్తుంది. today people are moving around, doing all kinds of things. ఈ రోజుల్లో ప్రజలు అన్ని రకాల పనులు చేస్తూ తిరుగుతున్నారు. వారిలో ఈ అంతర్లీనమైన ఆధ్యాత్మికత లోపించింది. అది నిరాశను కలిగిస్తున్నది. ఒకసారి మీరు జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని పొందాలని నిర్ణయించుకున్న తరువాత ప్రతిదీ దానంతట అదే సర్దుబాటు అవుతుంది. It's like, being a pharmacist, I can give you some example. నేను ఒక ఫార్మసిస్ట్గా ఉదాహరణ ఇస్తాను. నేను టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ తీసుకోవాలంటే దానిని పాలతో కానీ యాంటాసిడ్స్తో కానీ ఎంత మాత్రమూ తీసుకోకూడదు. When I'm following a spiritual path, it also demands a certain do's and don'ts. నేను ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు కొన్ని చేయాల్సినవి, కొన్ని చేయకూడనివి ఉంటాయి. ఇంకా అవకాశం ఉంటే మీరు దారి తప్పవచ్చు లేదా అనారోగ్యకర అలవాట్ల వైపు దృష్టి పెట్టవచ్చు. Once you realize it, ఒకసారి మీరు ఆ విషయాన్ని తెలుసుకున్న తరువాత మీ సమస్య 50% తగ్గిపోతుంది. మీ సమస్య ఎక్కడ ఉన్నదో గుర్తించి పరిష్కారం ఏమిటనే దానిపై పనిచేయండి. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేను నిజంగా నా జీవితంలో మార్పు తీసుకురావాలి అనుకుంటున్నానా? మిమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారా? మీరు మీ సంబంధాలను ప్రేమిస్తున్నారా? మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారా? మీరు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారా? అప్పుడు ప్రతిదీ దాని స్థానంలోకి అది వస్తుంది. మీరు కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. విషయాలు వాటి స్థానంలోకి అవి వస్తాయి. మనం సాధన చేసినప్పుడు, ముఖ్యంగా మనం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నప్పుడు, అది మనల్ని లోపలి నుండి తప్పకుండా మార్గదర్శనం చేసి నడిపిస్తుంది. I'm telling you from my years of experience, having a meditative mind, నేను నా సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్నాను. ధ్యానం చేసిన మనస్సును కలిగి ఉన్న మీరు సమస్యలు రాకముందే వాటిని తిప్పికొడతారు. మీరు దాదాపు అన్ని సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కనుక మీరు పొరపాట్లకు దూరంగా ఉంటారు. మీరు ఒక పని చేస్తున్నప్పుడు ఏదైనా ఒక పని జరిగే సమయంలో కూడా ఇది సరైంది కాదని మీకు తెలియవచ్చు. అకస్మాత్తుగా మీ ధ్యాన మనస్సు దాన్ని తిరస్కరించవచ్చు. అలాగే
సరే నేను దీన్ని చెయ్యను అని చెబుతుంది. మూడవది, మీ మనస్సు తిరస్కరించినా సరే మీరు ఆ పనిని చేసేశారు అనుకోండి. సాయంత్రం దాన్ని శుభ్రం చేసుకోవడానికి మీకు ఆయుధం అంటే నిర్మలీకరణ ప్రక్రియ ఉంది కదా, దాన్ని పొగలాగా బయటికి పంపించండి.